అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ బియాండ్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫస్ట్ లెసన్ మనకి పాలిటీలో రాజ్యాంగ ప్రవేశిక గురించి తెలుసుకున్నామండి. సో రాజ్యాంగ ప్రవేశికని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో. సో దాని తర్వాత మన ఇండియా అలాగే ఇంకొన్ని దేశాలు ప్రవేశికని వాళ్ళ యొక్క రాజ్యాంగాలలో పొందుపరుచుకున్నారండి. సో ప్రవేశిక అంటే మనకి జనరల్గా మనకి ఏదైనా బుక్ చదివేటప్పుడు ముందు మాట మీకు అని అలా ఉంటుంది కదండి, ఇంట్రడక్షన్ లాగా. సో ఆ బుక్కి సంబంధించిన సారాంశం ఏంటి, ఆ బుక్లో ఏమేమి ఉంటాయి, దేన్ని హైలైట్ చేస్తున్నాము, దేని గురించి ఆ బుక్ రాయబడింది, సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ బుక్స్లో ఉంటుందండి. సో కాబట్టి ప్రతి బుక్కి కంపల్సరీగా ప్రవేశిక అనేది ఉంటుంది కాబట్టి రాజ్యాంగంలో కూడా ప్రవేశికని పొందుపరచడం జరిగిందండి. సో ఈ ప్రవేశికని మనకి ముఖ్యంగా ఎన్ఏ పాల్కివాలా అనే ఒక రాజ్యాంగ శాస్త్రవేత్త దీన్ని ఒక రాజ్యాంగ గుర్తింపు పత్రంగా అభివర్ణించడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వీటిని మీ యొక్క ఎం లక్ష్మీకాంత్ బుక్లో హైలైట్ చేసుకొని చదువుకోవటం అనేది మంచిదండి. కాబట్టి ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్, సో జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానంలో కూడా ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది చాలా ప్రభావితం చూపించిందండి. అలాగే దీన్ని 1976వ సంవత్సరంలో జరిగిన రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాజ్యాంగ ప్రవేశికకి కొన్ని వర్డ్స్ అనేవి యాడ్ చేయడం జరిగినవండి. సో ఇవి అంతకుముందు ఉన్నాయా అంటే లేవండి. వీటిని కొత్తగా మనకి రాజ్యాంగ సవరణల ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ఆ మూడు వచ్చేసి సామ్యవాదం, లౌకికవాదం అండ్ సమగ్రత. సో ఈ మూడు కూడా సామ్యవాదంని, లౌకికవాదం, సమగ్రత అనే మూడు వర్డ్స్ని మనకి రాజ్యాంగం యొక్క ప్రవేశికలో యాడ్ చేయడం జరిగిందండి. సో అలాగే సో ప్రవేశికలో మూల పాఠం ఏంటి, సో ప్రవేశికకు సార్వభౌమ, ఈ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రెగ్యులర్గా కంటిన్యూస్గా మనకి కాన్స్టిట్యూషన్ చదివినంతసేపు వస్తూనే ఉంటాయి. కాబట్టి వీటి యొక్క మీనింగ్స్ అనేవి వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సార్వభౌమ అంటే సావరన్ అండి. సావరనిటీ అంటే మన దేశంకి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మన దేశమే హ్యాండిల్ చేసుకుంటుంది. సో ఇంతకు ముందు ఏంటండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉండేవి కదా. సో అలా కాకుండా సావరెన్గా మనది సామ్రాజ్యవాదానికి మనం అడాప్ట్ అయ్యాము. సో దాంట్లో మనకి సార్వభౌమాధికారం వచ్చేసింది. సో సార్వభౌమాధికారం అంటే మనం ఏ దేశాలతో మాట్లాడాలి, ఏ దేశాలతో చర్చలు జరపాలి, ఏ దేశానికి వెళ్ళాలి, ఏ దేశం నుంచి రావాలి, ఎవరి సలహాలు తీసుకోకుండా, ఎవరి కంట్రోల్లో మనం ఉండకుండా టోటల్ ఇండియా కంట్రోల్, ఇండియాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనమే తీసుకునే డెసిషన్స్ని బట్టే ఉండాలి. కానీ ఏ యొక్క కంట్రీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మన దేశానికి సంబంధించి, మన ప్రజలకు సంబంధించి ఉండకూడదు అనేది ఈ సామ్యవాదానికి అర్థం అండి. సార్వభౌమాధికారానికి మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ ఇలాగా వీటి గురించి నెక్స్ట్ తెలుసుకుందామండి. మనం అన్ని 1 by 1 చూద్దాము. నెక్స్ట్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మనం పొందుపరుచుకోవాలి. సో సామాజిక ఆర్థిక న్యాయం అంటే సామాజిక పరంగా అందరూ ఈక్వల్గా ఉండాలి అండ్ వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉండాలి, అందరికీ సమానమైన న్యాయాన్ని అందించగలిగేలాగా మన రాజ్యాంగాన్ని మనం రాయించుకున్నామండి. సో అలాగే ఏదైనా ఏ విషయానికి సంబంధించిన వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుచుకోవాలి, ఏ దేవుణ్ణి నమ్మాలి, ఏ మతాన్ని స్వీకరించాలి, ఏ కులంలో ఉండాలి, సో ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టం అన్నమాట. సో దీని మీద ఎటువంటి బాహ్య ఒత్తిడి అనేది లేకుండా స్వేచ్ఛనివ్వటం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ఒక హక్కు అన్నమాట. సో అలాగే అందరికీ సంబంధించిన అవకాశాలని పెంపొందించడం, సమానత్వము, వ్యక్తి గౌరవాన్ని, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క గౌరవం పొందే హక్కు మన రాజ్యాంగం మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. సో అలాగే జాతి ఐక్యత కానివ్వండి, సమగ్రతను కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాజ్యాంగం మనకు కనిపించిన
హక్కులండి. సో సో ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందండి? 1949 నవంబర్ 26న మనం రాజ్యాంగంలో ప్రవేశికలో ఇవన్నిటి కూడా పొందుపరుచుకోవడం జరిగినది. సో నెక్స్ట్, సో రాజ్యాధికారానికి వాటిలో అసలు ప్రవేశికలో ఉన్న అంశాలు ఏంటివి? సో ప్రవేశికలో ఉన్న అంశాలు వచ్చేసి రాజ్యాధికారానికి మూలం అంటే ఎవరండి? ప్రజలే కదండి. సో రాజ్యాంగాన్ని ప్రవేశికలో మనకు ఉన్నది మెయిన్ పాయింట్ అదే కదండి. మన స్టార్టింగ్ ఎలా ఉంటుంది ప్రవేశిక? మనకై మనమే ఇచ్చుకున్న రాజ్యాంగం అన్న వర్డ్ మనకి ఒకటి కనిపిస్తుంది, సెంటెన్స్. సో అంటే మీనింగ్ ఏంటండి? మనకు మనమే అంటే ప్రజలు, భారతదేశం యొక్క ప్రజలు ఈ రాజ్యాంగాన్ని మనకు మనమే రాసుకొని చట్టబద్ధం చేసుకున్నాము అన్న మీనింగ్తో మన ప్రవేశిక స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో రాజ్యాంగాధికారానికి మూలం వచ్చేసి మనకి ప్రజలు అన్నమాట. సో అలాగే భారత రాజ్యాంగ స్వభావం ఎలా ఉంటుందండి? సామ్యవాదంగా ఉంటుంది, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది, అండ్ లౌకిక రాజ్యంగా ఉంటుంది, సో సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగం యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటాయండి. సో రాజ్యం యొక్క లక్ష్యాలు ఏంటండి? లక్ష్యాలు వచ్చేసి మనం దేనికోసం అసలు రాజ్యాంగాన్ని రాసుకున్నాము? స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా మన రాజ్యాంగానికి ఉన్న లక్షణాలు. సో అలాగే సో ఇది ఎప్పుడు అడాప్ట్ అయ్యిందండి? నవంబర్ 26 1949. సో నెక్స్ట్ మనకి ఈ వర్డ్స్ అన్నీ ఉంటాయండి. సో ఈ వర్డ్స్కి మీనింగ్ తెలుసుకుంటే మనకి అప్కమింగ్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇవాళ ఇన్ డీటెయిల్గా ఈ సార్వభౌమాధికారం గురించి, సామ్యవాదం గురించి, లౌకికవాదం గురించి, ప్రజాస్వామ్యం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందామండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మిగిలిన 5 వర్డ్స్ గురించి మనం మీనింగ్స్ కానివ్వండి, వాటి యొక్క డిరైవ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది తెలుసుకుందామండి. సో నెక్స్ట్ ఫస్ట్ మనకి సార్వభౌమాధికారం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి సామ్రాజ్యాధికారం అండి, సార్వభౌమాధికారం. సో సార్వభౌమాధికారం పేరులో ఉంది కదండి. సో ప్రతి అధికారం కూడా మన దేశానికి సంబంధించిన ఏ విషయానికైనా మనదే అధికారంగా ఉంటుందండి. ఇందులో ఏ దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనేది సావర్నిటీని తెలియజేస్తుంది. సో ఇందులో ఇది మన భారతదేశం అనేది ఏ దేశానికి ఆశ్రిత రాజ్యంగా ఉండదు, డొమినియన్గా ఉండదండి. డొమినియన్ అంటే ఏ దేశానికి కింద మనం పనిచేయాలన్నమాట. సో అలాగే వ్యక్తులపైన, సంస్థలపైన, ప్రతి దానిపైన కూడా మనకే అధికారం అనేది ఉంటూ ఉంటుంది. సో అలాగని మనము ఏ దేశంతో సంబంధాలు ఉన్నావా లేకపోతే ఎందులోనూ చేరలేదా అంటే అలా ఏం లేదండి. మనకి కామన్వెల్త్ అని ఒక సంస్థ ఉంటుంది కదండి. సో దాంట్లో మనం ఇప్పటికీ కూడా భాగస్వాములుగానే ఉన్నామండి. అంటే అది బ్రిటిష్ రాజు లేదా రాణి యొక్క ఆధీనంలో ఉంటుంది కదండి కామన్వెల్త్. అయినప్పటికీ కూడా భారతదేశం అందులో సభ్యత్వాన్ని పొందినప్పటికీ కూడా మన మీద వారి యొక్క అధికారం ఎటువంటి విధంగానూ చెల్లుబాటు కాదనమాట. సో అప్పటికి సభ్యత్వం తీసుకున్నప్పటికీ కామన్వెల్త్లో భారతదేశం అనేది సార్వభౌమంగానే ఉంటుంది. అలాగే మనము 1945లో ఐక్యరాజ్య సమితికి కూడా మనం మెంబర్షిప్ ఉందండి ఇండియాకి. సో ఐక్యరాజ్య సమితిలో ఉన్నంత మాత్రాన మనము మిగిలిన దేశాలకి కింద పనిచేస్తామంటే లేదండి. సో మన ఇష్ట ప్రకారము మనం ఐక్యరాజ్య సమితిలో మెంబర్గా జాయిన్ అవ్వడం అనేది జరిగిందండి. సో అలాగే మొత్తం భూభాగం భారతదేశానికి సంబంధించిన ఏ భూభాగంలో అయినా కానీ ఇచ్చే హక్కు అనేది మన దేశానికి ఉంటుందండి. అంటే ఏంటంటే ప్రతి పార్ట్ పైన కూడా, భారతదేశానికి సంబంధించిన ప్రతి పార్ట్ పైన కూడా అధికారం భారతీయులదే అని మన రాజ్యాంగంలో పొందుపరచడం అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ మనకి సెకండ్ వర్డ్ వచ్చేసి సామ్యవాదం అండి.
సామ్యవాదంలో సోషలిస్టిక్ మనకి లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ వీటి గురించి ఒక అవగాహన ఉంది కదండి. సో అలాగే మార్క్సిజము, ఇలాంటి లెనినిజం, సో ఇవన్నీ కూడా మీరు చదివి ఉంటారు. సో మనది యాక్చువల్గా మన సామ్యవాద లక్షణాలు వచ్చేసి గాంధీయన్ అండ్ మార్క్స్కి రెండు యొక్క మిశ్రమంగా మన సామ్యవాదాన్ని చెప్పుకోవచ్చు. సో మన సామ్యవాదము ఒక ప్రత్యేకమైన సామ్యవాదంగా చెప్పుకోవచ్చు. సో దాన్ని మనము భారతీయ సామ్యవాదంగా అభివర్ణించవచ్చు. సో సామాజిక సామ్యవాద వ్యవస్థలు అనేవి మనకి 1955 ఆల్రెడీ సమావేశం అండి. కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిడి సమావేశం అనేది 1955లో జరిగిందండి. అందులో మనకి సామాజిక సామ్యవాద వ్యవస్థగా అభివర్ణించడం జరిగిందండి ఆ సమావేశంలో. అలాగే ప్రజాస్వామిక సామ్యవాదం. సో మన సామ్యవాదాన్ని ప్రజాస్వామిక సామ్యవాదం. సో ఇది ఏ దేశంలో కూడా లేదండి. స్పెషల్గా మన కంట్రీకి సంబంధించిన సామ్యవాదాన్ని ప్రజాస్వామిక సామ్యవాదంగా అభివర్ణించుకున్నాము. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో మనది సోషలిస్టిక్ అనగానే మనకి ఎటువంటి సోషలిజం అంటే ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేటీకరణనంతా రద్దు చేసేసి ఆ ఉత్పత్తిని అంతా కూడా ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టే విధంగా ఉండే సోషలిజం అనేది కాబట్టి. సో ఇక్కడ ప్రైవేటీకరణకి అండ్ ప్రజాస్వామ్యానికి రెండింటికి కూడా మధ్యగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి మనది గాంధేయవాదానికి ప్రాధాన్యత ఇచ్చి మార్క్స్ గాంధేయనిజం యొక్క మిశ్రమ భారత సామ్యవాదంగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే 1991లో మనకి సరళీకరణ కానివ్వండి, ప్రపంచీకరణ ఇవన్నీ జరిగిన తర్వాత మన యొక్క సామ్యవాదం పైన కొంత ఎఫెక్ట్ పడి కంప్లీట్ ప్రజాస్వామిక సామ్యవాదం అనేది కొంత పలుచబడే విధంగా మార్పు అనేది చెందుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మన సామ్యవాద రాజ్యంలో ఎటువంటి సామ్యవాదం చెప్పుకోవచ్చు అంటే మనది ప్రజాస్వామిక సామ్యవాదంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లౌకికవాదం అండ్ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యింది చూడండి. సో పేదరికము, అజ్ఞానము, అనారోగ్యం, అవకాశాలలో అసమానత్వాన్ని తొలగించటము పొందటం అనేది మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్య సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశంగా సుప్రీంకోర్టు అనేది అభివర్ణించడం జరిగిందండి. సో ఇలాంటి కొటేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం గుర్తుపెట్టుకుంటే మనం డిస్క్రిప్టివ్గా రాసేటప్పుడు కానివ్వండి, ఇంట్రడక్షన్లో కానివ్వండి, ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి ఈ కొటేషన్స్ లాంటివి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు కానివ్వండి, సుప్రీంకోర్టు చేసిన కమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కొటేషన్స్ రూపంలో మనం డిస్క్రిప్టివ్ మోడ్లో రాసుకునేటప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో మనం ఎప్పుడైనా బుక్ చదివేటప్పుడు కొన్ని కొటేషన్స్ కానివ్వండి, కమెంట్స్ కానివ్వండి, డైరెక్ట్ సుప్రీంకోర్టు కానివ్వండి, లేదా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన ఇవి కాలమ్స్లో ఉంటాయి కదండి, అవి హైలైట్ చేసి పెట్టుకోండి. యాస్టీజ్గా అవి మనకి డిస్క్రిప్టివ్ మోడ్లో రాసేటప్పుడు యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మంచి మార్కులు తెచ్చిపెడతాయండి. సో నెక్స్ట్ మనకి ఉన్న వర్డ్స్ లౌకికవాదం అంటే ప్రజాస్వామ్యం అండి. సో లౌకికవాదం గురించి మనందరికీ తెలిసిందే, కొంచెం చేద్దాము. సో లౌకికవాదము అంటే మన దేశం అనేది ఏ మతాన్ని కూడా ప్రోత్సహించడం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మతాన్ని వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరుచుకున్నారు, ముస్లిం మతం అనేది. సో కానీ మన దేశము ఏ మతాన్ని కూడా ప్రోత్సహించదండి. ప్రత్యేక మతం అంటూ ఏమీ లేదు. అన్ని మతాలు, సమస్త మతాలకు కూడా సమానమైన హక్కుని ఇవ్వటం అనేది మన రాజ్యాంగంలోని ప్రత్యేకత అండి. సో దాన్ని మనం లౌకికవాదంగా తెలియజేసుకుంటాం. సో సామ్యవాదము, లౌకికవాదము, సమగ్రత అనే వర్డ్స్ని మనము ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా మనం పొందుపరుచుకున్నామంటే 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1976లో మనం లౌకికవాదం అనే పదాన్ని కూడా పొందుపరుచుకోవడం అనేది జరిగిందండి. అలాగే
1974లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మన రాజ్యాంగంలో డైరెక్ట్గా మతాన్ని గురించి ప్రస్తావించకపోయినప్పటికీ ఆ టైంలో ఉన్న మేధావులలో ఖచ్చితంగా మత సామరస్యం అనేది ఉంది కాబట్టే మనకి 25th ఆర్టికల్ నుంచి మతానికి సంబంధించిన స్వేచ్ఛను ఇవ్వటం అనేది జరిగింది అనేది సుప్రీంకోర్టు గుర్తించి దాన్ని అభివర్ణించడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యం అంటే మనందరికీ తెలిసిందే కదండి. సో డెమోక్రసీ ఈజ్ mixture of two words, that is demos and cretio. సో డెమోస్ అంటే ఎవరండి? ప్రజలు. సో క్రేటియో అంటే సో ప్రజలు అండ్ డెమోక్రటియా అంటే పరిపాలన. సో పరిపాలన ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన జరిగే పరిపాలన కాబట్టి దీన్ని ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగంలో అభివర్ణించడం జరిగిందండి. సో ఈ ప్రజాస్వామ్యంలో మనకి 2 రకాలుగా ఉంటుందండి. సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో మనకి ఎగ్జాంపుల్గా స్విట్జర్లాండ్ని చెప్పుకోవచ్చు అండి. సో అక్కడ డైరెక్ట్గా ఇక్కడ 4 పాయింట్స్ చూసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వచ్చేసి ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన అండ్ పునరాగమనం అండ్ ప్రజా నిర్ణయం అన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో భాగంగా ఉంటాయండి. సో అదే వేరే పరోక్ష ప్రజాస్వామ్యానికి వచ్చేసరికి సో ఈ 4 ఐటమ్స్ గురించి మనకి ఇన్ డీటెయిల్గా అవసరం లేదండి, జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం గుర్తుపెట్టుకోవాలి చాలు. అలాగే పరోక్ష ప్రజాస్వామ్యానికి వచ్చేసి ప్రాతినిధ్యంగా ఎవరైనా మన ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ద్వారా ఎన్నుకోబడితే దాన్ని పరోక్ష ఎన్నిక అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్రపతిని మనం డైరెక్ట్గా ఓట్స్ వేసి ఎలక్ట్ చేస్తామండి, కాదు కదా. సో మనం ఎలక్ట్ చేసుకున్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళందరూ ఓట్స్ వేయడం వల్ల మనకి రాష్ట్రపతి గారిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో డైరెక్ట్గా ప్రజలు ఓటు హక్కు ద్వారా తమ యొక్క అమూల్యమైన ఓట్ల ద్వారా ఒక నాయకుడిని ఎన్నుకున్నట్లయితే దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ ప్రజాస్వామ్యంగానే కాక సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యంగా కూడా మనం అంబేద్కర్ గారు అభివర్ణించడం అనేది జరిగిందండి. సామాజిక ప్రజాస్వామ్యంగా అంటే దానిలో మనకి స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సౌభ్రాతృత్వం ఉంటుందండి. స్వేచ్ఛ లేకపోతే సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్నా కానీ వేస్ట్ అనమాట. సో ఇవి అన్నీ కూడా ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి అన్నమాట. సో సామాజిక ప్రజాస్వామ్యం ఎప్పుడైతే రాజకీయ ప్రజాస్వామ్యంలో పార్టీగా ఉండదో అప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి విలువ లేకుండా పోతుంది అనే విధంగా మనకి అంబేద్కర్ గారు ఒక కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 1949 నవంబర్ 25. సో ఇది ఏ డేట్ అండి? రాజ్యాంగ సభ ముగిసిన రోజు అండి. 26th కల్లా మనకి కంప్లీట్ అయిపోయింది కదా. సో 25th ముగింపు రోజున అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్పారండి. ఏమని అంటే సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం ఉన్నా కానీ అది వేస్ట్, అది విలువ లేకుండా పోతుంది. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. సమానత్వం లేకుండా మనం ఎంత స్వేచ్ఛ ఇచ్చినా, ఎంత సౌభ్రాతృత్వంగా ఉన్నా, సావరెన్గా ఉన్నా కానీ అక్కడ ఉపయోగం ఉండదు. స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. సో అలాగే మనకి సమానత్వము, స్వేచ్ఛ ఉండి సౌభ్రాతృత్వం సావరెన్గా లేకపోతే అది కూడా వేస్టే. సో ఇలాగా ఈ సమానత్వం, సౌభ్రాతృత్వం అండ్ స్వేచ్ఛ అనేవి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పరిగణిస్తున్నాం. సో అలాగే
సో 1997లో సుప్రీంకోర్టు మన రాజ్యాంగ ఆశయంగా ఒక దాన్ని చెప్పిందండి. సో ఏంటి అంటే గణతంత్ర ప్రజాస్వామిక సామాజిక ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా సమానమైన హక్కులు ఇవ్వాలి, సమానమైన సామాజిక ఆర్థిక స్వేచ్ఛ న్యాయం అన్నీ కూడా ఇవ్వని పక్షంలో మనకి మన ఈ స్వాతంత్రం అనేది వేస్ట్ అనేది సుప్రీంకోర్టు వెలుగుచ్చిన అభిప్రాయం అండి. కాబట్టి రాజ్యాంగం యొక్క ఆశయం అనేది ఏంటి అంటే స్వేచ్ఛ, ప్రతి ఒక్క పౌరుడికి గణతంత్ర రాజ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించబడుతుంది అనేది రాజ్యాంగం యొక్క ఆశయంగా సుప్రీంకోర్టు 1997లో ఒక కమెంట్ అనేది చేయడం జరిగింది. సో దీంతో మనకి ప్రజాస్వామ్యం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ గణతంత్రం, న్యాయము, స్వేచ్ఛ అండ్ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 5 వర్డ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకున్నామండి. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసి పెట్టుకోండి. క్విక్ రీజన్లో మనకి యూస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.